అందరికీ నమస్కారం. ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి. శ్వేత, ఏమైంది? ఏమైంది? ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడే, యాక్సెప్ట్ చేశాను. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, క్లోజ్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశానే. అటువంటి ఫొటోస్ అడిగాడే, పంపాను. ఇప్పుడు ఆ ఫొటోస్ అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఏం కాదు, టెన్షన్ పడు. రిలాక్స్, రిలాక్స్. ఏం కాదు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త. చూసారుగా ఫ్రెండ్స్, మనం తెలియని వ్యక్తులతో ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ పేరుతో స్టార్ట్ అయ్యి దాన్ని ప్రేమగా డైవర్ట్ చేసి మిమ్మల్ని న్యూడ్ కాల్స్ ద్వారా, మీ యొక్క న్యూడ్ ఫొటోస్ ద్వారా ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త పాటిస్తే, అంటే మన క్లోజ్ ఫ్రెండ్సే మనకు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరో అన్నోన్ ఫ్రెండ్ తోటి మనం ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించుకుంటే మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ జూనియర్ ఎన్టీఆర్ గారు, మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీతో యొక్క బయట ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి మోసాలకు ఎవరు గురైనా ఎలాంటి మొహమాట పడకుండా, సందిగ్ధంలోకి వెళ్లకుండా డైరెక్ట్గా 1930 కాల్ చేయండి, లేదంటే cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా హైదరాబాద్ సైబర్ క్రైమ్స్లో మీరు కంప్లైంట్ చేసినట్లయితే ఈ యొక్క సమస్య నుండి తొందరగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యలో ఉన్నప్పుడు ప్యానిక్ కాకుండా మన కోసం పోలీసులు ఉన్నారని ఒక నమ్మకంతో మీరు ముందుకు వచ్చినట్లయితే మీ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ గురైన వాళ్ళు ఎవరూ భయపడద్దని తెలియజేస్తున్నాము. ఇట్లు మీ గడ్డం మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్.